సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని శరాపులు కెరూబులు నిత్యము కూడా ఆయన గురించి ఏం చేస్తున్నాయి? గాన ప్రతిగానాలు. ప్రకటన 4వ అధ్యాయంలో కూడా ఏమండి అదే పాట అదే పాట అదే పాట, ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి అదే పాట. ఈ రాత్రి కూడా అదే పాట. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము, ఈ ప్రధాన యాజకుల్లో పాపము లేదు. ఎందుకంటే పాపములో పుట్టినవాడు కాదు, పాపములో పెరిగినవాడు కాదు, పాపము కార్యాలు చేసినవాడు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే వాళ్ళు మౌనమైపోయారు. వారు మౌనమైపోయారు. ఎందుకని? ఆయనలో ఏ దోషము కూడా. 5 న్యాయస్థానాల్లో యేసు ప్రభుని తీర్పు స్థానంలో నిలబెట్టి న్యాయాధిపతులు ఏమన్నారంటే, ఈయనలో మాకు ఏ దోషము ఏమండి. అప్పుడు ఉన్న ఆ ప్రజలకు, ఆ న్యాయాధిపతులకు ఆయనలో దోషం కనబడలేదు కంట. ఇప్పుడు సగం బైబిల్ చదవనవాడు కూడా చెప్తున్నాడు ఏమని? ఆయనలో పాపం ఉందని. ఎంత న్యాయమో చెప్పండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనమందరిలో పాపం ఉంది. అయ్యా అమ్మా, ఈ రాత్రి వినండి. ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభు మన విమోచన కొరకు ప్రధాన యాజకుడుగా మెలికేసేది క్రమములో ఆయన నిరంతరము నిలుచువాడుగా, ఆది అంతము లేనివాడుగా, పవిత్రుడుగా ఆయన ఉన్నాడు. ఆయన నీతికి రాజుగా, సమాధానపు రాజుగా ఆయన ఉన్నాడు. అయితే ఈ రాత్రి నీలో పాపం ఉంది. ప్రసంగి గ్రంథం 7:21 అన్నాడు, పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఈ రాత్రి నీవు పాపంలో ఉన్నావు. సోదరుడా సోదరి, నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా ఒకటి కామన్. అదేంటంటే పాపం. మనం పాపానికి మందు కనిపెడుతున్నాం కానీ పాపం నుండి బయటకు వచ్చే మార్గం లేదు. అవునా? టెరామైసిన్ అంటాం. ఏంటండి? జంటామైసిన్ అంటాం. అంటే అర్థం ఏంటి? మైసిన్ అంటే నా పాపం, నేను చేసిన పాపానికి రోగం వచ్చింది, ఆ రోగానికి మందు ఈ టెరామైసిన్, జంటామైసిన్. చూడండి, అందులోనే ఉంది. బాబు, మనం పాపాత్ములరా నాయన. ఈ పాపంలో నువ్వు అలాగే ఉంటే పాప, రోగము, మరణం. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం అన్నాడు. అది అగ్నిగుండం. ఇది మన స్థితి. నువ్వు ఎంత గొప్పవాడవైనా ఇదే స్థితి, చివరి స్థితి. అయితే ఇలాంటి స్థితి నుండి మనం రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఎలాగునా? ఓ మాట చదువుదాం చూడండి. 9వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివాం కదా. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమునైన గుడారము ద్వారా మేకల యొక్క కోడెల రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అన్నాడు. లేవి గోత్రంలో ఉన్న యాజకుడు చేసేది ఏంటంటే, పాపాత్ములైన మానవుల కొరకు గొర్రెపిల్ల రక్తము అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తాడు. దానికి ముందుగా ఆ ప్రధాన యాజకుడు కొరకు కూడా బలి అర్పించుకుని తన నిమిత్తం కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాతే ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి ఆ రక్తాన్ని సంవత్సరానికి ఒకసారి అతను గిన్నెలో పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మందసము దగ్గర ఉన్న 4 కొమ్ముల మీద ఆ రక్తాన్ని చిమిరి బయటకు వస్తాడు. అంటే తన కొరకు కూడా ఏం చేస్తాడు అనమాట, ముందుగా బలి అర్పి. అంటే అర్థం ఏంటి? నాలో కూడా ఏముంది? ఆ ప్రధాన యాజకుడిలో పాపం ఉంది. కానీ ఈ ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తం తన కొరకు ఏం చిందించుకోలేదు. ఆయనే తన స్వరక్తము చేత ఆ పరిశుద్ధ స్థలము, ఆ గుడారములో ఆయన ప్రవేశించాడు. అంటే పాపము లేని పరిశుద్ధుడైన ప్రభువారు పాపాత్ములైన మానవుల కొరకు కలవరి శిలువలో ఆయన ఏం చేశారు చెప్పండి? రక్తాన్ని ధారపోశారు. ఇది ఏ గుడారం? భూమి మీద ఉన్న గుడారం కాదు, పరలోకములో ఉన్న గుడారం. ఆయన శిలువలో రక్తము కార్చిన తర్వాత ఆ రక్తాన్ని చేతపట్టుకుని పరమందు ఉన్న గుడారములో తండ్రి ఎదుటికి వెళ్ళి, తండ్రి ఇదిగో నువ్వు చెప్పినట్లుగా సమస్త మానవాడి కొరకు నా రక్తాన్ని ధారపోసాను, ఇదిగో అని ఆయన సన్నిధిలో ప్రోక్షించాడు. ఈరోజు ఒక పాపి విమోచించబడాలంటే, ఒక పాపి రక్షించబడుతున్నాడంటే అర్థం ఏంటంటే, ఆనాడు పరలోకం ఉన్న గుడారంలో తండ్రి ఎదుట ఆయన ప్రోక్షించిన రక్తాన్ని చూసి ఆ తండ్రి యేసు ప్రభు ద్వారా మనకు ఏమిస్తున్నాడు? గొప్ప రక్షణ
ఇస్తూ ఉన్నాడు.